రానున్న 3 నెలలు అత్యంత కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎండాకాలం నేపథ్యంలో సాగు, తాగునీరు, విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చొరవ తీసుకునేలా కలెక్టర్లను ఆదేశించాలని సీఎస్ శాంతికుమారి సూచించారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, పంటలకు నీటి విడుదలపై మంత్రి ఉత్తమకుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల కింద సాగుతున్న పంటలకు ప్రణాళిక ప్రకారం నీటిని విడుదల చేయాలన్నారు. ఎండలు ముదిరే కొద్దీ గడ్డు పరిస్థితులు తలెత్తే ఛాన్స్ ఉందని ముందస్తు అంచనా వేసుకుని పంటలు ఎండిపోకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ రానున్న 3 నెలలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకోవాలి. సాగునీటికి, తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రాబోయే 3 నెలలు అత్యంత కీలకం. రాష్ట్రమంతటా అన్ని ప్రాంతాల్లో సాగు, తాగునీరు, విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. వెంటనే సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహించి జిల్లాల వారీగా అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలి. నాగార్జునసాగర్ ఎస్ఆర్ఎపి ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు పంటలు, నీటి విడుదలపై ఆయా జిల్లాల కలెక్టర్లు, సంబంధిత ఇరిగేషన్ ఇంజనీర్లతో వెంటనే సమీక్షలు నిర్వహించాలి. ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల తీరును కలెక్టర్లు స్వయంగా పరిశీలించాలి. నిర్ణీత ఎజెండాను ఖరారు చేసుకుని అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేయాలి. శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నిర్ణీత కోటా కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నీటిని తరలించుకోకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారం. టెలిమెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులన్నీ ముందుగా మన ప్రభుత్వమే చెల్లిస్తోంది. టెలిమెట్రీ అమలుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కేఆర్ఎంబీకి లేఖ రాయాలి. నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జలాల సంఘంపైనే ఉంది. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఏపీ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.